ఓకే. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు సాయంత్రం 3 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గిద్దలూరు రానున్నారు. మనతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎన్నింటికి వస్తారు కళ్యాణ్ గారు? సభ ఎక్కడ జరుగుతుంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 3ంటికి ఇక్కడికి గిద్దలూరు రావడం జరుగుతుంది. సభ జరుగుతున్నటువంటిది మనకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అక్కడి నుంచి ఇక్కడ సభ జరగడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి అశోక్ రెడ్డిని నాకు మద్దతుగా ఈరోజు, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే జనసేన అధినేత వేలాదిగా నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా తరలి రావడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలోనే ఆయన ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రజలను గెలిపించాలి, రాష్ట్రాన్ని మనకు అన్ని విధాలుగా బాగుండేలాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావడం, ఆయన ఇక్కడికి ప్రచారానికి రావడం అనంటే ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులలో పూర్తి స్థాయిలో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఆయన రాక కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సభ మీద చర్చించే అంశాల గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత, వలసలకు పోతున్నటువంటి వారి పట్ల, ప్రాంతాలలో ఈరోజు ఎక్కడ పోయినా రోడ్లు బాగలేనితనం, అభివృద్ధి అనేటువంటిది జాడే లేదు. వీటన్నిటి మీద ఆయనకి ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు. ఇదే కాకుండా రాష్ట్రంలో కౌలు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వారికి భరోసా నింపేటువంటి పర్యటనలు చేపట్టాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటము అని అంటే ఏంటంటే ఈ వర్గాల ప్రజలందరికీ రేపు మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీరందరికీ అన్ని విధాలుగా మేలులు చేసేటువంటి కార్యక్రమాలని, భరోసానిచ్చేటువంటి తత్వాన్ని ఆయన ఇవ్వబోతున్నాడని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే 2 రోజుల క్రితం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అలాగే వైసీపీ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాని గురించి ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో సూపర్ హిట్ అయింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేటువంటిది ఫ్లాప్ అయింది. ఈరోజు ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో సంక్షేమము, అభివృద్ధి, అన్ని కులాల వారికి రేపు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరపబోయేటువంటి మేలులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి విధానాల పట్ల స్పష్టత, ఇదే కాకుండా ఎన్నో అంశాలు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ మేనిఫెస్టో అనేది ఈరోజు సూపర్ హిట్ అయిందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే పశ్చిమ ప్రాంతం అయినట్టు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రత్యేక జిల్లా ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. దీని గురించి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, రేపు పశ్చిమ ప్రకాశానికి జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి మాకు ఒక జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ పార్టీ 3 ఒకటే. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టతగా ఉంటారు. రెండవది, మాకు ఇటువంటి కార్యక్రమంతో పాటు వెలుగొండ అనేటువంటిది కూడా పశ్చిమ ప్రకాశ ప్రజల యొక్క జీవనాడి. వెలుగొండ ప్రాజెక్టును కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడంతో పాటు ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయబోతుందని తెలియజేస్తా ఉన్నాను నేను.